హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మన ఛానల్లో స్పెషల్ మటన్ పాయ కర్రీ ఎలా చేసాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక 2 మటన్ కాళ్ళు అయితే తీసుకున్నాము. మంచిగా శుభ్రం చేపించేసి పసుపు ఉప్పు వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత అయితే వీటిని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులో మిరియాల పొడి, అలాగే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, అలాగే ఒక 1 లీటర్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ ఎక్కువనే పడుతుంది ఉడకడానికి, చాలా వాటర్ ఇంకా టైం పడుతుంది అట్లా అని చెప్పేసి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక 8 నుంచి 10 విజిల్స్ అయితే వచ్చే వరకు ఉడకనిచ్చుకోవాలి. లేదు, ఒక 80% అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. సో ఒక 12 విజిల్స్ తర్వాత మంచిగా ముక్క అయితే ఒక 80% ఉడికిపోయింది. ఇదైతే సూప్ మంచిగా తాగేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం అసలు ఆయిల్ వేసుకోలేదు, కానీ ఆయిల్ చూసారు ఎంత ఫామ్ అయిందో. ఉడకబెట్టేటప్పుడు అయితే అసలు ఆయిల్ వేసుకోవద్దు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 4 పచ్చిమిర్చి, అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ ఇంకా మిర్చి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొత్తిమీర, పుదీనా, మెంతి కూడా వేసుకోవచ్చు. మెంతి టేస్ట్ చాలా బాగుంటుంది, వేసుకోండి అదైతే. ఇప్పుడు మంచిగా ఆనియన్ ఇంకా మిర్చి అయితే ఫ్రై అయిపోయింది. ఇందులో గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత కారం కూడా వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 సన్నగా తరిగి పెట్టుకునే టమాటోస్ కూడా వేసుకోవాలి. మంచిగా టమాటోస్ అయితే మగ్గనివ్వాలి. ఆ ఉప్పు కారం మొత్తం టమాటోస్కి పట్టుకోవాలి. అట్లనైతే ఫ్రై చేసుకోవాలి. దానికి ఒక 5 to 10 మినిట్స్ టైం పడుతుంది. మసాలాస్ అన్నీ ఎంత మంచిగా ఫ్రై అయ్యి ఉంటే అంత మంచిగా మనకి ముక్కలకు పడుతుంది అన్నమాట. మాడిపోకుండా మంచిగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఉడకబెట్టుకున్న పాయ పీసెస్ కూడా వేసుకొని ఒక 15 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మసాలాలన్నీ ముక్కలకు పట్టింది అనుకోండి, టేస్ట్ అదిరిపోతుంది. తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత అయితే ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న వాటర్ అయితే ఉన్నాయి కదా, ఆ వాటర్లో హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. చెక్క, లవంగం, ఇలాచి, ఇంకా బిర్యానీ ఆకు వేసుకొని ఈ పీసెస్ కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక 5 to 7 విజిల్స్ అయితే వచ్చే వరకు ఉడకనిచ్చుకోవాలి. ఈ మసాలా గ్రేవీ మొత్తం ముక్కలకు పడుతుంది అన్నమాట. అంతే, మటన్ పాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది.